కృషి పట్టుదల ఉంటే అనుకున్నది సాధించవచ్చని నిరూపిస్తున్నారు ఆ బాలికలు. అంతకుముందు ఆ ఆట గురించి వినకున్నా, కనీసం చూడకున్నా కేవలం ఏడాదిలోనే ఆటను నేర్చుకోవడమే కాకుండా అందులో ప్రతిభ కనబరుస్తున్నారు. జిల్లా స్థాయిలో రాణించి రాష్ట్ర స్థాయి పోటీల్లో నిలిచి 3వ స్థానం సాధించారు. ఇంతకీ అదేం క్రీడ, ఎవరా బాలికలు? ఈ కథనంలో చూద్దాం. వీరు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు. నిండా 15 ఏళ్లు కూడా లేని ఈ విద్యార్థులు రగ్బీలో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. ఏడాది క్రితం వరకు ఈ పాఠశాలలో అసలు రగ్బీ అనే పదం ఈ విద్యార్థులెవరూ వినలేదు. ఎలా ఆడాలో కూడా తెలియదు. ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా ఏడాది క్రితం ఈ పాఠశాలకు వచ్చిన విజయశాంతి కృషి కారణంగానే ఈ విద్యార్థులకు రగ్బీ అంటే అవగాహన కలిగింది. ఉమ్మడి జిల్లాలో కేవలం 2-3 చోట్లే ఈ క్రీడను పాఠశాలల్లో నేర్పిస్తున్నారు. ఈ ఆటను నేర్చుకుని రాష్ట్ర, జాతీయ స్థాయి వేదికలపై రాణిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని ఏడాది కాలంగా విద్యార్థినులతో సాధన చేయిస్తున్నారు విజయశాంతి. అంతకు ముందు వరకు వేరే ఆటలు ఆడే విద్యార్థినులంతా ఇప్పుడు రగ్బీపై ఆసక్తి పెంచుకుని క్రమశిక్షణతో నేర్చుకుంటున్నారు. అండర్-14, అండర్-17 విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో గన్నవరం, కర్నూలులో తలపడి 3వ స్థానం సాధించారు. రగ్బీ గేమ్ విజయశాంతి మేడం మాకు నేర్పిస్తున్నారు సార్. సంవత్సరం నుంచి అప్పటి నుంచి మాకు ఇంట్రెస్ట్ వచ్చింది సార్. చాలా బాగా నేర్పిస్తున్నారు సార్. డిస్టిక్లో సెలెక్ట్ అయ్యి స్టేట్ లెవెల్కి వెళ్ళాం సార్. స్టేట్ లెవెల్ అంటే గన్నవరంలో జరిగింది సార్. గన్నవరంలో 3rd ప్లేస్ వచ్చింది. ఇంకా ముందు ఇంటర్నేషనల్ కూడా సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా మేడం వచ్చాక ఫస్ట్ వేరే గేమ్ ఆడాం సార్. వేరే గేమ్ ఆడాక దాంట్లో ఇంట్రెస్ట్ అంత పెట్టలేదు సార్. దీంట్లో ఇంట్రెస్ట్ పెట్టాను సార్. ఇప్పుడు మొత్తం అందరం నేషనల్కి సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. మొత్తం ఇంటర్నేషనల్ కూడా. ఇంకా 10th అయిపోయినా కానీ ఇంకా ఇది గేమ్ బాగా ఆడి స్పోర్ట్స్ కోటాలోనే జాబ్ తెచ్చుకోవాలని చూస్తున్నాం. రగ్బీ మా మేడం వచ్చాకే తెలుసు సార్. 1 ఇయర్ నుంచి ఆడుతున్నాం సార్. మేము 4 నుంచి 5:30 వరకు ప్రాక్టీస్ చేస్తాం సార్. రోజు చేస్తాం. ఇంకా దీంట్లో బాగా ఆడి మంచి పేరు తెచ్చుకో. రగ్బీ అంటే బాయ్సే కాదు, గర్ల్స్ కూడా ఆడొచ్చని, ఎవరైనా ఉంటే గర్ల్స్ కూడా ఆడాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము ఇంకా బాగా ఆడి మా స్కూల్కి, మా టీచర్స్కి, మా పేరెంట్స్కి మంచి పేరు తేవాలని, మెడల్స్ తెచ్చుకోవాలని ఇంకా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు స్పోర్ట్స్ కోటాలో ఒక మంచి ఉద్యోగం రావాలని నేను కోరుకుంటున్నాను సార్. దాతలు ముందుకు వచ్చి విద్యార్థినులకు క్రీడా సామగ్రి అందజేసి వారిని ప్రోత్సహిస్తే మున్ముందు జాతీయ స్థాయిలోనూ రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకువస్తారని పీఏటీ విజయశాంతి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు ఇక్కడ వాలీబాల్, రన్నింగ్, టెన్నికైట్, బాల్ బ్యాడ్మింటన్ అవన్నీ నేర్పించేవారు. అయితే నేను ఏంటి అని అంటే నూతనంగా ఆడించాలి రగ్బీకి ఏంటి అని అంటే మన జిల్లా మొత్తంలో చూసుకుంటే కొన్ని స్కూల్స్ లోనే ఆడించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కూడా ఇంటర్నేషనల్ గేమే రగ్బీ అనేది. దాని మీద ఇంట్రెస్ట్ తో పిల్లలు క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ గేమ్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా దాని మీద ఎఫర్ట్ పెట్టి ప్రాక్టీస్ చేయడం జరుగుతుందండి. మనకి ఈ స్కూల్లో మన పిల్లలు అందరూ కూడా చదివేది అందరూ పూర్ పిల్లలు కనుక మనకి దాతలు ఎవరైనా ఉండి మన స్కూల్ ని ఇంకా డెవలప్ చేసి ఏమన్నా వీళ్ళకి ఏదైనా క్రీడా సామాగ్రి కానీ లేదంటే పిల్లలకి స్పోర్ట్స్ డ్రెస్సులు కానీ అలాంటి ఇచ్చి అభినందించినట్లయితే కనుక మన గ్రామానికి, వాళ్ళ తల్లిదండ్రులకి, మన స్కూల్ కి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. త్వరలో భువనేశ్వర్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఈ విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు.